తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పప్పాయో మేరే దిల్ ధిమ్కనక డాన్స్ ఆయో రెడీ రెడీ 1 2 3 బూమ్ ధమాకా లబో లబో లబ్ లబ్ నా ఎగిరి పటాకా రెడీ రెడీ 1 2 3 రా ఇలాగా పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాకా హాయ్ గర్ల్స్, హాయ్ బాయ్స్, హాయ్ హలో, వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. కోన వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా ఫీజు కన్నా ఫోజు కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ చూపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా Body body banga Come on to the banga Just city right to longa Don't keep chanchalinga సో ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది మేఘనా డిగ్రీ కాలేజ్ కి. మరి జిల్ జిల్ జిగా అంటే కేర్ ఆఫ్ గేమ్స్. సో ఎప్పుడు వాళ్ళకి బిజీగా ఎగ్జామ్ షెడ్యూల్స్ లో ఉంటారు అండ్ మధ్యలో లెక్చరర్స్ క్లాసులు హెడ్ ఎక్స్ అవే ఉంటుంటాయి. సో బేసిక్ గా లెక్చరర్స్ అనగానే అక్కడ కూర్చొని సీరియస్ అవుతున్నారు అంటే మేము తిడతామా కొడతామని. అలా కాదు, సో మీరు క్లాస్ లో ఎంతైనా జోక్స్ వేస్తారు అవన్నీ చేస్తారు అపార్ట్, కానీ మనం ఇక్కడ జిల్ జిల్ జిగాలో మాత్రం వాళ్ళకి సరదాగా ఫుల్ యాక్టివిటీస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి అండ్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఈ రోజు ఆ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేమిద్దరు వచ్చేసాం, ఇందు అండ్ నితిన్. సో మరి గర్ల్స్ అండ్ బాయ్స్ ఫస్ట్ గా ఈ రోజు గేమ్స్ కి వెళ్లే ముందు వాళ్ళకి సరదాగా కొన్ని టాస్క్లు ఇస్తాం. ఆ టాస్క్లు అంటే లైక్ డాన్స్ చేయాలి, పాట పాడాలి అండ్ డైలాగ్ చెప్పాలి. రిలాక్స్ 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 రిలాక్స్. ఆ అగ్ని కనిపించే 3 సింహాలు, నీతికి న్యాయానికి నిజాయితీకి అయితే ఆ కనపడి ఆ 4వ సింహేరా ఆ అగ్ని. నితిన్ రిలాక్స్, సో రిలాక్స్ నితిన్. అలాంటి పవర్ఫుల్ డైలాగ్ కొట్టాలని చెప్తున్నాడు ఇది. ఓకే, ఇంతకీ నితిన్ ఏంటి ఎలా మారిపోయాడు అని చూస్తున్నారా? ఇలాంటి మేనరిజం తో ఇలాంటి యాక్షన్స్ తో మీరు ఈరోజు సరదాగా డిఫరెంట్ గా మీరు మాకు చేసి చూపించాలి అండ్ మీకు టాస్కులు ఇస్తాం. సో మరి ఫస్ట్ గా ఈ రోజు అయితే గేమ్స్ కి వెళ్లే ముందు టాస్కుల్లోకి వెళ్ళిపోతాం. ఏమంటారు బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే, సో ముందుగా టాస్క్ వెళ్ళిపోదాము. మరి టాస్క్ చాలా సింపుల్ గా ఉంటాయి. ఆట ఆడాలి, పాట పాడాలి, డైలాగ్ చెప్పాలి, టంగ్ ట్విస్టర్ చెప్పాలి, ఇలాంటి సింపుల్ టాస్క్ ఉంటాయి. సో మరి ఈ సింపుల్ టాస్క్ ఫస్ట్ మనం బాయ్స్ అండ్ గర్ల్స్ కి కొన్ని ఇచ్చేద్దాము. సో మరి వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం. హియర్ వి గో. ఓకే, సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు టాస్క్ చేయడానికి. హియర్ వి గో. సో మరి టాస్క్ చేయడానికి ముగ్గురు బాయ్స్ ఎవరు రెడీగా ఉన్నారు? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే, మరి మొత్తానికి టాస్క్ చేయడానికి బాయ్స్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే, సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వచ్చేసారు టాస్క్ చేయడానికి. సో హియర్ వి గో విత్ ద టాస్క్. సో మా టాస్క్ నేను బాయ్స్ కి ఇచ్చేస్తున్నాను. సో ఎప్పుడైనా టాస్క్ మనం ఫస్ట్ గర్ల్స్ నుంచి స్టార్ట్ చేస్తాము, బికాస్ గర్ల్స్ అంటే ఒక బ్యూటీ, ఒక కలర్ఫుల్నెస్, ఎవ్రీథింగ్. అండ్ అందులో ఎప్పుడు గర్ల్స్ లీడ్ చేసేది నీవే కాబట్టి ఎప్పుడు గర్ల్స్ ఫస్ట్ ఉంటారు. అంటే పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు అనిపించిందా నీకు? పాప ఒక్కసారి నీ ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. చిన్న మీద చిటికినట్టుగాను పెద్ద మీద అసలు లేనట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మధ్య మధ్యలో చెప్పడం బాగుంది అంటుంది. ఐ డోంట్ నో వాట్. సో ఎనీవేస్ మరి ఫస్ట్ గా ఈ రోజు టాస్క్ గర్ల్స్ తో స్టార్ట్ చేద్దాం. సో మరి గర్ల్స్ కి ఎలాంటి టాస్క్లు వచ్చాయో చూసేద్దాం. మరి సుమలతకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. ఇస్తావా సుమలత? లేకపోతే ఎగ్జామ్ లో స్లిప్ లాగా దాచి పెట్టుకుంటావా? ఓకే, ఇచ్చింది, పర్లేదు. సుమలతకు వచ్చిన టాస్క్ ఫస్ట్ ఈ రోజు మన ఎపిసోడ్ స్టార్ట్ అప్ మంచి సాంగ్ పాడాలని వచ్చింది. సుమలత, నీ మంచి స్వీట్ వాయిస్ తో ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడాలి. ఆర్ యు రెడీ? ఓకే, కమ్ ఆన్, గో అహెడ్. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, రాసా రాసా నీకై ప్రేమని, రాసా రాసా నువ్వే నేనని, నా కళ్ళలో నిలిచావురా, నా ప్రాణమైపోయావురా, వెయ్యేళ్ళు నాతో ఉందరా.
ఓకే సూపర్ సుమలత, నిజంగా స్వీట్ వాయిస్ అంటే స్వీట్ వాయిస్, చాలా బాగా పాడింది. అవునవును, Right. స్వీట్స్ ఎక్కువ తింటారు అనుకుంటా, చాక్లెట్స్ ఇంకా ఎక్కువ తింటారు అనుకుంటా. స్వీట్లు తిన్నా తినకపోయినా చాలా స్వీట్ గా ఉంటారు. సో ఎనీవే సుమలత, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు బాయ్స్ బాయ్స్ నుంచి ఎవరు ఏ టాస్క్ చేస్తారో చూద్దాము. సో మరి వంశీకి వచ్చిన టాస్క్ ఏంటి? వంశీ, నేను నీకు చిట్టిస్తే ఇది సమోసా అయింది. ఓకే, ఎనీవేస్ వంశీకి వచ్చిన టాస్క్ ఏంటంటే ఏవైనా 2 డైలాగ్స్ చెప్పాలి. మూవీ డైలాగ్స్ అనేది. ఓకే వంశీ, ఆర్ యు రెడీ? 2 డైలాగ్స్ చెప్పాలి, ఓకే, పవర్ఫుల్ సో డైలాగ్స్. చెప్పేసి స్టార్ట్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగ. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకా కట్అవుట్ చూసి కొనుక్కొని నమ్మేయ జూట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి నెక్స్ట్ గర్ల్స్ నుంచి ఎలాంటి టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూద్దాం. ఝాన్సీకి వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. సో మరి ఝాన్సీ అంటే ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఫైర్ గా ఉంటావా లేకపోతే కూల్ గా ఉంటావో చూద్దాం. సో మరి ఝాన్సీకి వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో ఝాన్సీ, ఆర్ యు రెడీ? రెడీ? ఎస్. కమ్ ఆన్, గో అహెడ్. ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది, కాబోయే పాన్ని నేనని కన్ఫర్మ్ చేసింది. రచ్చడంబోలా, ఇక రచ్చడంబోలా, 5.5 అడుగులు ఉన్న ఐస్కాంతం లాంటిది, అయ్యో తన అందంతో సుర్సుర్రని లాగింది. రచ్చడంబోలా, ఇక రచ్చడంబోలా, నడుమే జారెడు, ఆ గుడుగులు చూస్తే నడకే జారెడు, సొగసే సోలెడు, అది కొలవాలంటే లెక్కలకైనా ఎక్కడ లేని చెమటే పట్టిందే. ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది, కాబోయే వాడి నేనని కన్ఫర్మ్ చేసింది. రచ్చడంబోలా, ఇక రచ్చడంబోలా. ఓకే సూపర్. నిజంగా సో మరి ఝాన్సీలో నెక్స్ట్ ఇలాంటి బాయ్స్ talent నుంచి నాకు ఎవరికి ఏ తెలీదు. టాస్క్ వస్తుందో చూద్దాము. సో అబ్దుల్ రజాక్ చిట్ కావాలి నాకు. ఎస్, థ్యాంక్ యూ. ఓకే, సో tension అబ్దుల్ లో రజాక్ చిట్ వచ్చిన పట్టలేదు. టాస్క్ ఏంటంటే, ఓ మై గాడ్, సో ఇలాంటి టాస్క్లు చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అంటావా? సో ఇంతకీ వచ్చిన మరి టాస్క్ తప్పదు. ఏంటి? చదవలేకపోతుంది ఇందు. ఓకే రజాక్, నీకు వచ్చిన టాస్క్ గే లాగా యాక్ట్ చేయాలి. సో చూద్దాము ఎలా యాక్ట్ చేస్తాడో. ఓకే, నువ్వు గేలా యాక్ట్ చేయాలంటే నీకు సపోర్టింగ్ నీ ఫ్రెండ్ ఎవరు ఉండాలి. మరి నీ ఫ్రెండ్ కింద ఎవరు తీసుకొని వస్తున్నావు? ఓకే, అంటే రజాక్ నువ్వు మరీ హార్ష్ గా అలా ఉండరంటే ఓకే, వైలెంట్ గా ఉండరంటే కూల్ గా వెళ్ళిపోదాం. ఓకే కదా, ఇన్వాల్వ్ అవ్వ కదా క్యారెక్టర్ లోకి. ఓకే రైట్, మరి రజాక్ రెడీగా ఉన్నారు గే లాగా యాక్ట్ చేయడానికి. సో ఎప్పుడు నేనే అనమాట, ఇంకా రెడీగా ఉన్నాడు. నాకే పాయింట్ అవుట్ చేస్తారు ఎప్పుడు. Come on, go ahead. इधर साइड में. अरे बड़ा क्यूट है यार तू. अरे मैं क्यूट है. अरे चल. अरे तू क्या टेढ़ा दिख रहा मेरे को. अरे నవ్వుతుండు మీద చేతులు వేస్తున్నా. అరే దూరంగా మాట్లాడమ్మా. నామ్ క్యా హై తెరా? मेरा नाम. नाम से क्या काम? అరే పేరుతో పని లేదంటే ఏదో తేడా ఉంది. నాకు ఏదో భయం వేస్తుంది. ఇందు నన్ను కాపాడా ప్లీజ్. అరే మీరు అందరూ ఇంతేనా భయ్? అందరికందరూ ఇంతేనా? పిన్నమ్మా పాడు పిల్లడు పైన పైన. సూపర్ సూపర్ సూపర్. నితిన్, మొత్తానికి అందరూ కలిపి నిన్ను ర్యాగింగ్ చేసినట్టు యాక్చువల్ గా నేను హెల్ప్ చేయడానికి ఇంకొక ఇద్దరిని ఫ్రెండ్స్ ని పిలిస్తే వాళ్ళు కూడా ఇలా అని నాకేం తెలుసమ్మా. సో ఇలా చేస్తారని అసలు అనుకోలేదు. సో ఎనీవేస్ పెట్టారు అందరూ కలిపి నితిన్. దట్ వాస్ ఫెంటాస్టిక్ బై బాయ్స్. అందరూ క్లాప్స్ కొట్టాలి. నెక్స్ట్ మరి మా గర్ల్స్ నుంచి చూద్దాము. ఓకే, మరి మహాలక్ష్మికి వచ్చిన టాస్క్ చాలా డిఫరెంట్ అన్నమాట. నీకు అక్కడ సైకిల్ ఉందనుకో, సైకిల్ ఉన్నట్టు యాక్ట్ చేసి సైకిల్ ని తొక్కాలి నువ్వు ఇప్పుడు. సో అంటే యాక్ట్ చేసి చూపించాలి. సో సైకిల్ ఎలా దొక్కుతావు బేసిక్ గా? అసలు నాకు రియల్ గా చెప్పాలంటే సైకిల్ తొక్కడం అది అందుకే ఇప్పుడు యాక్ట్ చేసి చూపెట్టాలి. సైకిల్ తొక్కడం మాకు అవసరం లేదు, ఎందుకంటే సైకిల్ ఉన్నట్లు ఫీల్ కావాలి. ఇప్పుడు నువ్వు ఎలాగో సైకిల్ తొక్కుని స్కూల్ కి వెళ్ళావు గనక నీకు బ్యూటిఫుల్ ఆపర్చునిటీ వచ్చింది. సైకిల్ తొక్కుకుంటూ నీకు సైకిల్ కూడా రాదన్నావు కాబట్టి. ఓకే, మరి మహాలక్ష్మి రెడీగా ఉంది సైకిల్ తొక్కడానికి. మహాలక్ష్మి సైకిల్ నాది అక్కడ ఉంది, 10,000 రూపాయల సైకిల్. జాగ్రత్తగా వెళ్ళి రావాలి. ఫస్ట్ బెల్ అను కింద స్టాండ్ తీసుకో, మధ్యలో పడుతావు లేకపోతే. ఓకే మనం తొక్కుపో ఫాస్ట్ గా. కాలేజ్ లేట్ అవుతుంది. అరే క్లాస్ మిస్ అవుతుంది, ఫాస్ట్ వెళ్ళాలి. ఎంత సున్నితంగా దొక్కుతున్నావు మహాలక్ష్మి, ఫాస్ట్ గా.
మంచిగా కాలేదు మధ్యలో కొత్త సైకిల్ అసలే. కొత్త సైకిల్ ఇంకా. ఫాస్ట్ గా ఇప్పుడు ఎట్లాంటిది ఒక్కుంటా ఓకే వెరీ గుడ్ బాగా బ్రేక్ వేసింది Stand ఇక్కడికి చేయలేదు? వచ్చి పడిపోయి అరే Come అబ్బా, on. లేపి పెట్టాను ఏంటమ్మా Okay, Okay. so that's wonderful. So girls అన్ని టాస్క్ ఫినిష్ చేశారు. మరి లాస్ట్ టాస్క్ బై బాయ్స్. So, మరి boys నుంచి last task చేశారు చూద్దాము. సో ఆమిర్ కి వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. సో ఆమిర్, are you ready? రెడీ ఓకే స్టార్ట్ మ్యూజిక్. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూస్ కొంచెం టైట్ నేను, దారం పెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను, वैसे पकीला मैं हूँ अकेला, रावे और पिल्ला मैं मजनू तू लैला, हम तुम्हें वाला something नरेला, रम पंचकोला प्रपंचम मिलेला, come to the party Subbalaxmi, welcome to the party Apataxmi, come to the party Subbalaxmi, welcome to the party Apataxmi. సో ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సో దట్స్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ బై అమిర్. ఓకే సో మరి ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరి చేత టాస్క్ ఫినిష్ చేసుకున్నాము. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్ And girls, thank you. ఓకే సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు టాస్క్ ఫినిష్ చేసుకున్నారు కనుక నెక్స్ట్ మనం అసలు సిసిల్ పర్ఫార్మెన్సెస్ లోకి వెళ్దాం. అంటే గేమ్స్ అండి. ఎస్ సో మరి గేమ్స్ లో ఎవరెవరు ఎలా పర్ఫార్మ్ చేస్తారు? బాయ్స్ బాగా చేస్తారా, గర్ల్స్ బాగా చేస్తారా? గర్ల్స్ ఎక్కువ గేమ్స్ గెలుస్తారా, బాయ్స్ ఎక్కువ గేమ్స్ గెలుస్తారా? ఎవరు ఏ గేమ్ ఎలా ఆడతారు అనేది చూసారంటే గేమ్స్ లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సూపర్ ఎనర్జెటిక్ గేమ్ లోకి వెళ్ళిపోదాము. మరి ఆ గేమే పరుగు పరుగు. ఓకే మరి మొత్తానికి పరుగో పరుగో గేమ్ ఆడాలంటే బాయ్స్ నుంచి 4 మెంబర్స్ అండ్ గర్ల్స్ నుంచి 4 మెంబర్స్. అండ్ ఫాస్ట్ గా మరి పరుగో పరుగు ఆడడానికి బాయ్స్ నుంచి 4 మెంబర్స్ ఎవరు వస్తున్నారో చూద్దాం. లెట్ మీ ఇన్వైట్ 4 బాయ్స్. కమ్ ఫార్వర్డ్ బాయ్స్. ఓకే మరి బాయ్స్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మా గర్ల్స్ కూడా పరుగో పరుగు ఆడటానికి రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే సో మరి బాయ్స్ నుంచి 4 మెంబర్స్, గర్ల్స్ నుంచి 4 మెంబర్స్ వచ్చేసారు. సో ఇప్పుడు పరుగు పరుగు ఆడాలంటే ఎలా ఆడాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి కావాల్సింది ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే మరి మొత్తానికి పరుగో పరుగో గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 4 మెంబర్స్ అండ్ గర్ల్స్ నుంచి 4 మెంబర్స్. అండ్ ప్రాపర్టీస్ ఫిష్ శాండిల్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు మన పరుగో పరుగో గోన్ సంచిలతో ఆడతాం అండ్ డిఫరెంట్ గా ఆడతాం. సో ఈ రోజు కూడా అంతే డిఫరెంట్ గా మరి ఫిష్ శాండిల్స్ మీకోసం రెడీగా ఉన్నాయి. సో మరి ముందుగా గర్ల్స్ నుంచి 4 మెంబర్స్ వస్తే 4 గర్ల్స్ ఈ ఫిష్ శాండిల్స్ వేసుకుంటారు. వేసుకొని ఇక్కడ నుంచి అక్కడ మీకు ఒక ఆరెంజ్ కలర్ బౌల్ కనబడుతుంది కదా, ఆ బౌల్లో 4 బాల్స్ ఉంటాయి. ఆ 4 బాల్స్ ఇక్కడ నుండి అక్కడ దాకా వెళ్ళి పరిగెట్టుకుంటూ ఆ 4 బాల్స్ పిక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ కి పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ బౌల్లో వేయాలి. 4 మెంబర్స్ వెళ్ళాలి, 4 మెంబర్స్ రావాలి. సో మరి లాస్ట్ బాల్ ఈ బౌల్లో పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది. సో బేసిక్ గా మన పరుగో పరుగో గేమ్ టైమర్ మీద ఆధారపడి ఉంటుంది. సో మరి బాయ్స్ తొందరగా చేస్తారా అండ్ గర్ల్స్ తొందరగా చేస్తారా అనేదే మన పరుగో పరుగో గేమ్. ఓకే సో నితిన్ ఆర్ యు రెడీ ఫర్ ద మాక్? యా ఫస్ట్ వీళ్ళు ఆడక ముందే నేను మాక్ చేసి చూపిస్తాను, ఎందుకంటే పరుగో పరుగో గేమ్ ఎలా ఆడాలో వీళ్ళకి అర్థం కావాలి కదా. సో హియర్ వి గో. 3 2 1 గో. Baro Italia. All right. ఓకే సో మరి బాయ్స్ రెడీగా ఉన్నారు పరుగు పరుగు ఆడడానికి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. Hey. Baro Italia. All right. గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ఓకే సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు. పరుగు పరుగు. సో
సో మరి పరుగు పరుగు చూడడానికి చాలా బాగా అనిపించింది. మరి వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటో తెలుసుకుందామా? తెలుసుకుందాం. And first గా బాయ్స్ boys. కాబట్టి బాయ్స్ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాము. సాయి బాబా, మరి నీకు ఎలా అనిపించింది? గేమ్ చాలా కొత్తగా ఉంది. ఇది ఆడడం కూడా ఫస్ట్ టైం. ఓకే. చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ మ్యాథ్స్ వేసుకొని వెళ్ళడం కూడా. సో గేమ్ ఎలా అనిపించింది లక్ష్మణ్? చాలా బాగుంది. సో ప్రవీణ్, గేమ్ ఎలా ఉంది ప్రవీణ్? లాట్ ఆఫ్ ఫన్. సూపర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మరి మొత్తానికి బాయ్స్ ఫీడ్బ్యాక్ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మరి గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. పరుగో వాళ్ళకి ఎలా అనిపించింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో చూద్దాం. సో నాగరాణి, పరుగో ఆడావు కదా, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఓవరాల్ గా? చాలా కొత్తగా ఉంది. సింప్లీ సూపర్. సో మరి ఆరతి, మరి పరుగో గేమ్ నీకెలా అనిపించింది? ఎప్పుడన్నా ఆడేవా? ఇదే ఫస్ట్ టైం? నేను ఎప్పుడు ఆడలేదు, కొత్తగా అనిపించింది. సో హరిత, మరి నీకెలా అనిపించింది మన పరుగో గేమ్? సో ఫెంటాస్టిక్, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ గా నువ్వు, అండ్ ఫీడ్బ్యాక్ నీకెలా అనిపించింది? పరుగో ఆడావు, అక్కడ దాకా వెళ్ళావు, బౌల్ తీసుకున్నావు, ఇక్కడ దాకా వచ్చావు, ఎలా అనిపించింది? పడిపోతానేమో అనిపించింది, కానీ చాలా భయమైంది. బాగుంది గేమ్. సో మరి మొత్తానికి పరుగో ఫీడ్బ్యాక్ తెలుసుకున్నా అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఫుల్ గా మనతో షేర్ చేసుకున్నారు. ఫైనల్ గా మరి ఎవరు తక్కువ టైంలో చేశారు అనేది ఇప్పుడు మన ఫైనల్స్ అన్నమాట. సో మరి ఫస్ట్ గా మా గర్ల్స్ చేశారు పరుగోలో 20 seconds లో. మా బాయ్స్ చేశారు 18 seconds లో. సో మరి మొత్తానికి పరుగో విన్నర్స్ బాయ్స్. ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే, సో మరి పరుగో గేమ్ ఫినిష్ చేసుకున్నాము. నెక్స్ట్ గేమ్ లోకి వెళ్దాము. బిఫోర్ దాట్, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ బాయ్స్. Thank you, girls. థ్యాంక్ యూ సో మచ్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఈ రోజు జైల్ జిగాలో ఫుల్ టు ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. సో మరి బలూన్ బ్లాస్ట్ కి కావాలి బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు అండ్ ప్రాపర్టీస్. రైట్, మరి మొత్తానికి మనం వచ్చేసాం బెలూన్ బ్లాస్ట్ గేమ్ లోకి. సో చూసారు కదా, ఇందు చేతిలో కలర్ఫుల్ ప్రాపర్టీస్ అండ్ కలర్ఫుల్ ఇందు. ఓకే, సో మరి మనం వెళ్ళిపోతున్నాము బలూన్ బ్లాస్ట్ లోకి. సో మరి బలూన్ బ్లాస్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్, లాట్స్ ఆఫ్ బెలూన్స్ అండ్ అక్కడ ప్లేస్మెంట్ అన్నమాట. సో మరి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పార్టిసిపెంట్స్ కావాలి. బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు అనుకున్నాము. సో మరి ఫస్ట్ బాయ్స్ నుంచి ఇద్దరు ఎవరో చూద్దాము. సో మరి బాయ్స్ నుంచి ఇద్దరు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో మన బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి బ్యూటిఫుల్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ దట్ బ్యూటిఫుల్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. ఓకే, సో మరి గేమ్ ఎలా ఆడాలంటే మీ ఇద్దరిలో ఒకరు అక్కడికి వెళ్ళి మోకాల మీద ఇలా కూర్చొని చేతులు కింద నుంచి కూర్చుంటారు. ఓకే, బోర్లా ఉంటారు. ఓకే, ఇంకొకరు ఇక్కడ నుంచి బెలూన్ ఇక్కడ నుంచి బెలూన్ తీసుకొని వెళ్ళి వాళ్ళ మీద బెలూన్ పెట్టి కూర్చొని పగలగొడతారు. దాని తర్వాత ఇప్పుడు బెలూన్ పగలగొట్టిన వాళ్ళు కింద ఉన్న వాళ్ళు మళ్ళీ వచ్చి బెలూన్ తీసుకుంటారు. సో ఇద్దరు ఆడతారు ఈ గేమ్, రీసైక్లింగ్ అన్నమాట. ఓకే, సో అలాగే గర్ల్స్ కూడా సేమ్. ఓకే, సో అర్థమైంది కదా. దీనికి 90 seconds టైం ఉంటుంది. సో మరి 90 seconds లో బాయ్స్ ఎక్కువ బెలూన్స్ పగలగొడతారా, గర్ల్స్ ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారా అనేదే బలూన్ బ్లాస్ట్ గేమ్. సో మరి గర్ల్స్ ఆడారు కాబట్టి ఇప్పుడు గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ రెడీ? ఓకే, రైట్, మరి మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో మరి గర్ల్స్ ఆర్ రెడీ? రెడీగా ఉన్నారు. 90 seconds లో ఎన్ని బలూన్స్ పగలగొడతారో చూద్దాము. సో దిస్ ఇస్ ఫర్ యూ అండ్ స్టార్ట్ చేసేద్దాము. టైము 3, 2, 1 గో.
రైట్, మరి మొత్తానికి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు బెలూన్ బ్లాస్ట్. మరి 90 సెకండ్స్ లో మరి బాయ్స్ ఎక్కువ పగల కొడితే వాళ్ళే విన్నర్స్ అన్నమాట. సో గర్ల్స్ చీటింగ్ చేశారు, అందుకని మేము 2 బెలూన్స్ ని కౌంట్ చేయట్లేదు. సో యాక్చువల్ గా 7 -2 అయితే 5 బెలూన్స్. యాక్చువల్లీ బాయ్స్ ఎక్కువ చీట్ చేస్తారని ఇందు మీకు చెప్తుంది. చీట్ చేయకండి, మనం ఎలాగో చేయము, వాళ్ళని చూసి నేర్చుకోవద్దని చెప్తున్నాను. Okay, right. ఎనీవేస్ గర్ల్స్ 5 చేశారు కాబట్టి మీరు 6 చేసినా చాలు, యు విల్ బి విన్నర్స్. 90 సెకండ్స్ గుర్తుపెట్టుకోండి టైమర్. లెట్స్ స్టార్ట్ ద గేమ్. అక్కడ ఎవరు వెళ్తున్నారు? యా, గో. Okay, let's start the game. So boys, are you ready? Yeah. Yes. 3, 2, 1, go. మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు బలూన్ బ్లాస్ట్. సో మరి బలూన్ బ్లాస్ట్ లో ఎవరు ఎన్ని బెలూన్స్ చేశారు అంటే యాక్చువల్ గా గర్ల్స్ చేశారు 7 బెలూన్స్, బట్ -2 is 5. అలాగే బాయ్స్ 9 బెలూన్స్ చేశారు, బట్ 2 బెలూన్స్ చేత పగలగొట్టడం బట్టి -2 మీకు కూడా. సో ఫైనలీ ఫైనల్ స్కోర్స్ గర్ల్స్ 5 బెలూన్స్, బాయ్స్ 7 balloons. Balloon blast winners, boys. Come on, boys and girls. So congratulations boys, మొత్తానికి 7 balloons blast చేశారు and girls వచ్చేసి and girls 5 balloons and you did a good job. Thank you so much. మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ నిజంగా ఈ రోజు మన జైల్ జిగాలో ఫుల్ టు జోష్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరి ఒక నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే మెడలో మాల. సో మరి మెడలో మాలకి కావాలి బాయ్స్ నుంచి 2, గర్ల్స్ నుంచి 2 అండ్ ప్రాపర్టీస్. Here we go with the properties. చూస్తున్నారా నా చేతిలో జోకర్ మాస్క్ అండ్ మాల. సో మరి నెక్స్ట్ ఈ మెడలో మాల ఆడడానికి మనకి పార్టిసిపెంట్స్ కావాలి కదా, కాబట్టి సో మరి ఫస్ట్ గా బాయ్స్ నుంచి 2 మెంబర్స్ అండ్ గర్ల్స్ నుంచి 2 మెంబర్స్ ఎవరు వస్తున్నారో చూద్దాం. అండ్ బాయ్స్ నుంచి 2 మెంబర్స్, లెట్ మీ ఇన్వైట్ 2 బాయ్స్, కమ్ ఫార్వర్డ్. సో మరి లెట్ మీ కాల్ 2 గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్, మరి మొత్తానికి మెడలో మాల గేమ్ ఆడటానికి గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు అండ్ ఇక్కడ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. జోకర్ మాస్క్ అండ్ మాల అన్నమాట. సో చాలా సింపుల్ గేమ్. ఫస్ట్ గా మరి బాయ్స్ నుండి వస్తే ఇద్దరికి జోకర్ మాస్కులు వేస్తాం అండ్ 2 మాలలు వీస్తాం, ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేస్తాం, ఒకరిని అక్కడ ఒకరిని ఇక్కడ. ఎందుకంటే బేసిక్ గా ఈ జోకర్ మాస్కులు బ్లైండ్ గా ఉంటాయి, కనిపించవు. కాబట్టి మీరు వెతుక్కుంటూ మీ ఫ్రెండ్ ని వెళ్ళి ఈ మాల మెడలో వేయాలి. సో టైమర్ ఉంటుంది. గర్ల్స్ ఫస్ట్ చేస్తారా, బాయ్స్ ఫస్ట్ చేస్తారా? సో మరి బాయ్స్ ఫస్ట్ చేస్తే బాయ్స్ విన్ అవుతారు అండ్ గర్ల్స్ ఫస్ట్ చేస్తే గర్ల్స్ విన్ అవుతారు. ఓకే రైట్, మరి మొత్తానికి మెడలో మాల గేమ్ ఆడటానికి మరి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? కమ్ ఆన్.
ఓకే రైట్, మరి మెల్లో మాలా గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో మరి తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా బాయ్స్ చేస్తారా? విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి, కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి, ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి, ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి, చెయ్యొద్దు పిచ్చగారడి. బాయ్స్ చాలా బాగా ఆడారు. ఇది ఎవ్వరు గైడెన్స్ లేకుండా చూసావా అలా ఆడాలన్నమాట. ఇప్పుడు మా గర్ల్స్ ఆడతారు అంతే. ఇంకా మా గర్ల్స్ ఇది కంప్లీట్ కాలేదు కదా, మీ బాయ్స్ అంటే అంతే అని చెప్పడానికి. Okay. మరి నెక్స్ట్ మా గర్ల్స్ రెడీగా ఉన్నారు మెల్లో మాలా గేమ్ ఆడడానికి. సో గర్ల్స్ ఆర్ రెడీ? కమ్ ఆన్, లెట్స్ గో. ఓకే, సో మరి బాయ్స్ ఫినిష్ చేసుకున్నారు మెల్లోమాల. నెక్స్ట్ గర్ల్స్ టర్న్. సో మరి గర్ల్స్ ఎంత టైం లో చేస్తారో చూద్దాము. లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి, కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి, ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి, ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి, చెయ్యొద్దు పిచ్చగారడి. కోడి ఎమ్మ తిక్క తిక్క కట్టరుల కోడి, పక్క పక్క ఫేస్బుక్ కోడి, నీ గుడ్డు పగల కొట్టి బొంగ గూగులల్ల కోడి. డండనక్క పదారేళ్ల బోడుక వేసుకో పడక, ఇంకా చేసుకోర ధక్ ధక్. ఓకే, సో మరి మనం ఫినిష్ చేసుకున్నాం మెల్లో మాల. సో అంటే గర్ల్స్ కన్నా నితిన్ పాపం చాలా ఎక్కువ కష్టపడ్డాడు. నితిన్ టాస్క్ నాకు ఇచ్చినట్లుంది, వాళ్ళిద్దరికి చెవులు వినపడట్లేదు. ఉన్నది పిల్లలు బక్కకున్నారు, ఫినిష్ చేసుకున్నాము. మరి ఫైనలీ విషయానికి వస్తే సో మరి మా గర్ల్స్ చేశారు 2 minutes లో, బాయ్స్ చేశారు జస్ట్ మరి ఈ గేమ్ లో కూడా మా బాయ్స్ విన్నర్స్. ఓకే, సో మొత్తానికి బాయ్స్ విన్నర్ కాబట్టి కంగ్రాచులేషన్స్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. సో మరి మన జల్ జల్ జిగాలో నెక్స్ట్ ఇంకొక లవ్లీ గేమ్ లోకి వెళ్లే ముందు ఓ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో స్టూడెంట్స్ మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. యమహో యమ్మ ఏం ఫిగరో, తిమురంతుంది రో చూడుగురు, దమ్ములుంటే కమ్ముకొచ్చు దుమ్ము లేవమంది రో. చూస్తుంటే నీకేసి ఇల్లంతా తగలడిపోతుంది, వగలన్నీ పోగేసి చలరగా నిన్ను చూసి కళ్ళంతా మతి చెడిపోతుంది.
నెక్స్ట్ ఈ పర్ఫార్మెన్స్ తర్వాత లవ్లీ గేమ్ లోకి వెళ్తున్నాం. మరి ప్రతి గేమ్ కి టాలెంట్ కావాలి, ఈ గేమ్ కి టాలెంట్ ప్లస్ లక్ కావాలి. సో మరి టాలెంట్ ప్లస్ లక్ మిక్స్ అయిన ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి 5 మెంబర్స్, గర్ల్స్ నుంచి 5 మెంబర్స్ అండ్ ప్రాపర్టీస్. ఓకే, సో మరి ఇక్కడ వచ్చేసాయి ప్రాపర్టీస్, గ్రీన్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, బాల్స్ అండ్ ఫ్రూట్స్. సో మరి దీంతో గేమ్ ఎలా ఆడతారో చూద్దాము. బిఫోర్ దాట్ బాయ్స్ నుంచి 5గురిని, గర్ల్స్ నుంచి 5గురిని పిలిచేద్దాము. సో ఫస్ట్ గా బాయ్స్ నుంచి 5 మెంబర్స్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే రైట్, మరి మొత్తానికి 5 బాయ్స్ వచ్చేసారు మన సై అంటే సై గేమ్ ఆడటానికి. సో మరి అదే విధంగా మా గర్ల్స్ కూడా సై అంటూ ముందుకు వచ్చేస్తున్నారు. 5 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో మరి సై అంటే సై ఆడడానికి బాయ్స్ నుంచి 5 మెంబర్స్, గర్ల్స్ నుంచి 5 మెంబర్స్ వచ్చేసారు. సో మరి గేమ్ ఎలా ఆడాలో ఇప్పుడు చూద్దాం. ఓకే రైట్, ఇక్కడ ఉన్న కార్పెట్ మీద బాల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ చాక్లెట్స్ ఉన్నాయి. సో ఆ మ్యాట్ లో పడుకున్న వాళ్ళు దీని మీదగా 4 మెంబర్స్ క్యారీ చేస్తూ వెళ్తారు. మ్యాట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్, ఫ్రూట్స్ కానీ, బాల్స్ కానీ, చాక్లెట్స్ కానీ పిక్ చేసుకొని బ్లాక్ మ్యాట్ లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. ఓకే, సో అయితే మీరు మాక్సిమం పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ గేమ్ లో మాక్సిమం పిక్ చేసుకోవడం కూడా బేస్ అయి ఉంది. బట్ మెయిన్ గా మాత్రం లక్ ఉండాలి. దేనికి ఏ స్కోర్ వస్తుంది, ఎవరికి ఎంత స్కోర్ వస్తుంది అనేది లాస్ట్ వరకు ఎవరికి తెలీదు. సో ఈ రోజు మన సై అంటే సై గేమ్ లో బాయ్స్ కి లక్ ఉందా, గర్ల్స్ కి లక్ ఉందా చూద్దాం. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? కమ్ ఆన్. ఓకే, సో మరి గర్ల్స్ రెడీగా ఉన్నారు సై అంటే సై ఆడడానికి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. గర్ల్స్ మ్యాట్ మొత్తం క్లీన్ చేశారు. సో మొత్తానికి గుడ్ క్లీనర్స్. ఎనీవేస్ నెక్స్ట్ మనం కౌంట్ స్టార్ట్ చేద్దాము ఫ్రమ్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 54 55 56 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 98 99 100 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 So total chocolates 117. So మరి నెక్స్ట్ ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాము. 1 2 3 4 5 6 7 8. So total fruits 8. And next balls. One ball. Okay, so మరి boys, next are you ready? Come on boys. Let's go. ఓకే రైట్, మరి మొత్తానికి నితిన్ మా బాయ్స్ మీ బాయ్స్ ఇంకా ఆడలేదు, చెప్పకుండానే వచ్చేసి రెడీ అయిపోయారు చూసా గేమ్ కి. ఓకే రైట్ బాయ్స్, రెడీ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో.
మరి బాయ్స్ చాలా కలెక్ట్ చేశారు. సో మరి ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ స్టార్ట్ చేద్దాము. సో లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80. 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 13 14 15 16 17 18 19 20 25 26 27 28 29 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43. సో మొత్తానికి 143 అంటారు అంతేనా? చాక్లెట్స్. సో 143 చాక్లెట్స్. సో మళ్ళీ నెక్స్ట్ ఫ్రూట్స్ 1 2 3 4 5 fruits. నెక్స్ట్ బాల్స్ 1 2 3 balls. ఓకే సో మరి ఫైనల్ స్కోర్స్ ఇప్పుడు చూద్దాం. ఓకే సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు. So మరి ఫైనల్ స్కోర్స్ విషయానికి వస్తే నా చేతిలో కొన్ని చిట్స్ ఉన్నాయి. ఈ చిట్స్ కి సంబంధించి ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ఏంటో నితిన్ చెప్పు. సో బేసిక్ గా మనం ఇందాక అనుకున్నట్లుగా సై అంటే సై గేమ్ ఓన్లీ ఎక్కువ పిక్ చేసిన దాన్ని బట్టి కాదు. సో బాయ్స్ అనుకుంటున్నారు మేము చాక్లెట్స్ ఎక్కువ పిక్ చేసాము సో మేమే విన్ అయిపోయామని. కానీ అలా కాదనమాట. దీంట్లో ట్విస్ట్ ఉంది అండ్ ట్విస్ట్ కి తగ్గట్టు లక్ కూడా ఉండాలి. ఆ లక్ మరి బాయ్స్ కి వస్తుందా గర్ల్స్ కి వస్తుందా చూద్దాం. రైట్ మరి మొత్తానికి ఇక్కడ 3 చిట్స్ ఉంటాయి. 3 చిట్స్ లో డిఫరెంట్ స్కోరింగ్ ఉంటుంది. ఒక దాంట్లో 100, ఒక దాంట్లో 50, ఒక దాంట్లో 30. సో మరి ఫాస్ట్ గా బాయ్స్ స్కోరింగ్ మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు అనుకుంటే. సో మరి ఫాస్ట్ గా బాయ్స్ 50 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే గర్ల్స్ ఒకటి పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. సో 100 వస్తే 50 చాక్లెట్స్ ఎక్కువ కలెక్ట్ చేశారు కాబట్టి 100 into 50 అవుతుంది. సో మీకు చాక్లెట్స్ కి 30 రాస్తే వాళ్ళకి 100 రావచ్చు, వాళ్ళకి 100 వస్తే మనకి 30 రావచ్చు. సో Final గా 100 గానీ 30 గానీ whatever it is. సో మన సై అంటే సై గేమ్ మరి ముందుగా మా గర్ల్స్ ఆడారు కాబట్టి మా గర్ల్స్ స్కోరింగ్ ని మరి బాయ్స్ డిసైడ్ చేస్తారు. ఓకే రైట్ మరి ఫాస్ట్ గా మా గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. గర్ల్స్ మన కావాల్సిన స్కోరింగ్ ఏంటి ఫస్ట్? చాక్లెట్స్ సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 117 117 చాక్లెట్స్ కి బాయ్స్ ఎంత ఇస్తారో విల్ సీ. 50 ఓకే మరి నెక్స్ట్ గర్ల్స్ మనకు కావాల్సింది ఏంటి? ఫ్రూట్స్ సో ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేసాం? 8 ఫ్రూట్స్ కి మన బాయ్స్ ఎంత ఇస్తారో చూద్దాం. 30 సూపర్. 8 into 30. సో లాస్ట్ గా మిగిలినవి బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేసాం? ఓన్లీ 1. సో 1 బాల్ కి మన బాయ్స్ ఇచ్చే స్కోర్ 100. 1 into 100. ఓకే రైట్ మరి ఇప్పుడు బాయ్స్ స్కోర్స్ మరి మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. మరి గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే మరి ఫాస్ట్ గా బాయ్స్ మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? 143 అంటే సో చాక్లెట్స్ 143 అంటే 143 కలెక్ట్ చేశారు. సో 143 చాక్లెట్స్ కి మరి మా గర్ల్స్ ఎంత ఇస్తారో చూద్దాం. 50. సో ఎనీవేస్ మరి నెక్స్ట్ బాయ్స్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? ఓకే సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేసాం మనం? 3 బాల్స్. 3 బాల్స్ కి మరి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ 100. లాస్ట్ గా మిగిలినవి ఫ్రూట్స్. ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 5 ఫ్రూట్స్ కి మరి మా గర్ల్స్ ఎంత ఇస్తారో చూద్దాం. 30. ఓకే అండ్ ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఓకే సో మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాము. బిఫోర్ దట్ లెట్స్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. సో మరి మొత్తానికి మా సై అంటే సై గేమ్ లో మరి మా గర్ల్స్ చేశారు 6190. వావ్ సూపర్. అండ్ మరి మా బాయ్ స్కోర్ 7600.
ఫైనల్ గేమ్ కూడా బాయ్స్ విన్ అయ్యారు. సో బాయ్స్ కి ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. బాయ్స్ విన్నర్ కాబట్టి కంగ్రాచులేషన్స్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. మరి చూసారు కదా వ్యూవర్స్, ఇది ఈ రోజు మన జేల్ జిగా ఇన్ మేఘనా డిగ్రీ కాలేజ్. సో మరి స్టూడెంట్స్ ఈ రోజు ఫుల్ టు ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేశారు. కానీ ఇందాక ఇందు అన్నట్లుగా మరి బాయ్స్ కొద్దిగా ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తే లాస్ట్ వరకు మొత్తం బాయ్స్ గేమ్స్ ఈ రోజు గెలిచారు. ఎందుకంటే మరి మా గర్ల్స్ వాళ్ళు బాగా సపోర్ట్ చేసి గెలిపించారు. సూపర్ సూపర్ సూపర్, వాట్ ఏ పర్ఫార్మెన్స్ నితిన్. ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీ పెర్ఫార్మెన్స్ చూడలేక చచ్చిపోతున్నాను నితిన్. అసలు ఏమన్నా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావా? ఓకే, దట్స్ గుడ్. బాధలో ఉన్న మీరు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం చాలా కామన్, మేము లైట్ తీసుకుంటాము. ఎనీవే, సో మరి ఇది ఈ రోజు మన జిల్జిగా మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మరి కొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మేము మిమ్మల్ని కలుసుకుంటాము. Until then, this is me Indu and Nitin signing off. Take care and bye bye. So bye guys.